రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహా గొప్ప వ్యక్తి అన్నారు. తెలంగాణ కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమ వీరుడని, గత 10 సంవత్సరాలు దేశంలోని అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్గా నిలిపిన దార్శనికుడని, రేపటి భారతావనికి భరోసా దేశ్కి నేత కేసీఆర్ అని అన్నారు. మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు చూడాలని, తన ఎనలేని సేవలు అందించారని, రాజరాజేశ్వర స్వామి కృప ఎల్లప్పుడూ వారి మీద ఉండాలని, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టి శ్రీనివాస్, స్వామి, రుద్రవేణ, సుజిత్, పోతాళ్ల వంశీ, జగన్, సందీప్, నవీన్, నరేష్, కరుణాకర్, రాకేష్, ధనుష్, విజయ్ విద్యార్థులు పాల్గొన్నారు. మనం ఇష్టంగా వాడాలి, నాకు ఇష్టంగా వాడాలి. ఈరోజు భారత రాష్ట్ర సమితి తెలంగాణ పిత, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమ నేత అయిన మాజీ ముఖ్యమంత్రి వారిలో చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. రక్తదానం శిబిరాన్ని దాదాపుగా 20 మంది విద్యార్థులు ఇవ్వడం జరిగింది. మన చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు ఇంకా నూరేళ్ళు నిండు ఆరోగ్యంతో ఉండి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మేము ఆకాంక్షించడం జరుగుతుంది. మన ప్రియతమ నేత కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో దాదాపు ఒక 20 మంది విద్యార్థులు రక్తదాన శిబిరాన్ని బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. మన కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు ఇంకా మళ్ళీ ఇంకోసారి మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని మేము ఆ భగవంతుని కోరుతూ, మళ్ళీ ఆయన ఎన్నో ఉద్యమాల్లో ఇప్పుడు ఇంకా ఉద్యమాలు చేసి ఆయన ఆరోగ్యం మంచిగుంచాలని ఆ దేవుని కోరడం జరుగుతుంది.